హాయ్ అండి. ప్రసాదాల్లో పరమన్నం ప్రత్యేకమైనది, ప్రసిద్ధమైనది కదా. ఎంత బాగుంటుందో, ఎంత కమ్మగా ఉంటుందో. ఏ పండగ అయినా, పూజలైనా పరమన్నం ఉండాల్సిందే. రండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, ఆవు నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆవు నెయ్యి వేసేసుకొని నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇలా చూపిస్తున్నట్టు సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఎన్ని కొబ్బరి వేసుకుంటే అంత బాగుంటుంది, మధ్య మధ్యలో తగులుతూ. జీడిపప్పు, బాదాం, కిస్మిస్ ఇలా మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకొని అవన్నీ కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టుకొని అందులో 1 గ్లాసు వరకు కడిగిన బియ్యాన్ని వేసుకొని, ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో వాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఈ గ్లాసు వాటర్తో ఉడకనివ్వాలి. 50% వరకు ఉడుకుతుంది రైస్. ఇలా 50% రైస్ ఉడికిన తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్కు 2 గ్లాసులు చొప్పున చిక్కటి పాలు వేసుకోవాలండి. పాలతో ఈ ఉన్న 50% ఉడికి ఈ పరమాన్నం టేస్ట్ చాలా బాగుంటుంది. 1 గ్లాసుకి 2 గ్లాసుల పాలు వేసుకోవాలి. చిక్కటి పాలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పాలలో ఈ బియ్యాన్ని ఉడకనివ్వాలి. ఈ బియ్యం ఉడికేలోపు ఇంకో పక్క ప్యాన్ పెట్టుకొని అందులో ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో దానికి 1/2 కప్పు లేదా 1/4 కప్పు, తీపి తక్కువ తినే వాళ్ళైతే 1/4 కప్పు వేసుకోండి. ఎక్కువ తినే వాళ్ళైతే 1/2 కప్పు వేసుకొని బెల్లాన్ని వేసేసుకొని బెల్లాన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బెల్లం కరగనివ్వాలి. దీనికి పాకం ఏం అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఒక పొంగు ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వండి ఈ పాకాన్ని. ఇగోండి రైస్ ఆల్రెడీ ఉడికిపోయింది, 100% ఉడికిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గుర్తుపెట్టుకోండి, స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ లేదా 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చి ఈ బెల్లం పాకాన్ని వేసేయండి. అదే స్టవ్ ఆన్లో ఉండేటప్పుడు వేస్తే పాలు విరిగిపోతాయి, పరమాన్నం కూడా పాడైపోతుంది, విరిగిపోయినట్టు వచ్చేస్తుంది, బాగోదు కూడా, టేస్ట్ కూడా. అందుకని స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే ఈ బెల్లం పాకాన్ని వేసేసుకొని మొత్తం ఈ రైస్ అంతటికి బెల్లం పాకం పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఉడకనివ్వండి. దీనిలో మనకి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, కొబ్బరి, ఇవన్నీ కూడా వీటిని కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే అంతేనండి. ఎంతో కమ్మగా ఉండే, నైవేద్యాల్లో ప్రత్యేకంగా ఉండే పరమాన్నం తయారు. ఎంత బాగుంటుందో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పనిసరిగా నచ్చుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.